ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈనాటి వచనములు మాటలు ప్రత్యేకంగా నేను ఎప్పుడు చెప్తూ ఉన్నట్లుగానే వాటికి వివరణ విశదీకరణ అవసరము లేదు. ఈనాటి 3 పఠనాలు కూడా సుస్పష్టముగా చక్కగా మనకు వివరించేది ఏమిటంటే, మనము దేవునికి దగ్గరగా జీవించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత అనేది 2 పదాలు. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. అంటే జాకు నావతి ఇచ్చేది కృతజ్ఞత, ఒత్తుగాతో రాసేది కృతజ్ఞులము. అంటే చేసిన పొందే మేళ్లకు మర్చిపోయేవాళ్ళు కృతజ్ఞులు. కృతజ్ఞత అంటే పొందిన మేలును మరువకుండా దేవునికి వందనాలు చెప్పేవారు. అది దేవుడికి కావచ్చు, తోటి వారికి కావచ్చు, నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు వందనాలు చెప్పటం. కానీ ఈనాటి వాక్యాన్ని రోమీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 21వ వచనం నుండి ప్రారంభించుకుందాం. వారు దేవునిని తెలుసుకున్నప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు. రండి, ఏమంట వాక్యము? వారికి దేవుడు తెలుసు. మనందరికీ దేవుడు తెలుసు, కానీ ఆయనకు ఇయ్యవలసినటువంటి గౌరవము మనము ఇవ్వటము లేదు. మనందరికీ యేసు ప్రభు తెలుసు, మనందరికీ దేవుడు తెలుసు, మనందరికీ వాక్యము తెలుసు, మనందరం క్రైస్తవులమని చెప్పుకుంటాం. మనకు అన్నీ తెలుసు. తెలియంది ఒకటే, ఆయన ఎవరో. ఎవర్రా ఆయన? అది ఎవరు అని అడుగుతాం. మరి ఈ రోజున వినుతున్నటువంటి వాక్యములలో రోమీలకు రాసిన లేక పౌలు గారు అంటూ ఉన్నారు, వారికి దేవుడు తెలుసు, కానీ వారు ఆయనకు ఇవ్వవలసిన గౌరవము వారు ఇవ్వలేదు, మరియు కృతజ్ఞత చూపలేదు. కృతజ్ఞత అంటే ఏమిటి? మొదట్లోనే మనము ధ్యానించుకున్నాం. ఈ ప్రతిరోజు అంటే దేవుడు మనకి 86,400 మన జీవిత అకౌంట్లో వేస్తాడట. ప్రతిరోజు దేవుడు మనకంట 86,400 సెకండ్ల జీవితాన్ని మన అకౌంట్లో, మన జీవిత అకౌంట్లో వేస్తాడంట కదా. కానీ మనం ఏం చేస్తాము? మనమైతే ఏటీఎం కార్డు ఇవ్వండి ఫాదర్, వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటామనే రకాలం అందరం. దేవుడు మా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు కదా, 86,000. ఈ 86,000 ఎక్కడి నుంచి వచ్చింది? 24 × 60, 60 × 60 ఎంత? సెల్ ఫోన్లో వెతకాలి, వెతకండి, దొరకందంటే ఏదీ లేదు. 24 × 60 ఎంత? 104. అంతేనమ్మా? 86,400 సెకండ్లు రోజు నీకు దేవుడు ఇస్తున్నాడు. ఈ 86,400 సెకండ్లలో నీ జీవితంలో ఎన్ని సెకండ్లు దేవునికి ఇస్తూ ఉన్నావు? మేము ఆదివారం క్రైస్తవులం అండి. 6 రోజులు క్రైస్తవులము కాదు, ఆదివార క్రైస్తవులం మేమందరం. 6 రోజులు మా ఇష్టం, 7వ రోజు 1 గంట దేవునికి ఇష్టం. గమనించండి, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? ఆ మాత్రం తెలియదా? 54 52 లీవ్ సంవత్సరం అయితే మహా అయితే ఒక వారం అటు ఇటు, ముఖ్యంగా మనకు వచ్చేది 52. 52 ఆదివారాలలో మనం దేవాలయానికి 52 ఆదివారాలు వచ్చారనుకున్నాం. ఎంతసేపు గుడిలో ఉంటాం? 7 కంటే 7:30కు వస్తాం, 8 కంటే 8:30కు వస్తాం, ఈ 9 అంటే 9:30కు వస్తాం మన ఇండియన్ టైం టేబుల్ ప్రకారం.
ఈ మామూలుగా అయితే గంటన్నర పూజ. నాలాంటోడి ప్రసంగం చెబితే 2 గంటలు. ఇప్పుడు 52 ఇంటూ 2 గంటలు వేయండి. 52 ఇంటూ 2 ఎంత? 104గా. డివైడెడ్ బై 10. అదేనా? 110 డివైడెడ్ బై 24. రోజుకి 24 గంటలేగా అమ్మా. 1 ఇప్పుడు 52 ఇంటూ 2 ఎంత? 104 డివైడెడ్ బై 24. 4 అంటే సంవత్సరానికి నువ్వు గుడికి వచ్చేది 4 రోజులే. 52 ఆదివారాలలో 2 గంటలు చొప్పున వేసుకుంటే 104 గంటలు గుడికి వస్తున్నావు. 104 గంటలు డివైడెడ్ బై 24 గంటలు, రోజుకి 24 గంటలు. నువ్వు సంవత్సరం మొత్తంలో గుడికి వచ్చేది 4 రోజులే. మేము గుడికి వస్తున్నా మా సావులో చంపుకు తొప్పుతున్నాడు గుడికి రమ్మని. నువ్వు ఎన్ని రోజులు గుడికి వస్తున్నావు? సంవత్సరంలో ఉన్న 365 రోజులలో 4 రోజులు కూడా లేదు. మళ్ళీ మేము గుడికి వస్తున్నాం. ఇది మానవ జీవితము. ఉదాహరణకి దశమీ భాగం ఉండమ్మా. దశమీ భాగం అంటే 10%. అది కథోలికలు లేదు, అది పక్కన పెడదాం. దశమీ భాగం అన్ని రోజులైనా గుడికి వస్తున్నావా? 365 డివైడెడ్ బై 10 వేస్తే 36 రోజులు. అంతే కదమ్మా? అంటే సంవత్సరంలో 36 రోజులైనా దశమీ భాగాన్నైనా నీ జీవితాన్ని దేవుడికి ఇస్తున్నావా? బంధువులు వస్తే గుడికి రా, తుమ్ములు వస్తే గుడికి రా, తలనొప్పి వస్తే గుడికి రా, టీవీలో మంచి సినిమా వస్తే గుడికి రా, పాకిస్తాన్కి ఇండియా క్రికెట్ అంటే గుడికి రా. ఎక్కడికి వెళతామంటే సంఘం దగ్గర ఎగ్జిబిషన్ అంటే వెళ్తాం, సంగమం పక్కన ఎగ్జిబిషన్ అంటే వెళ్తాం. ఎగ్జిబిషన్ పిల్లల కోసం. ఆఫ్టర్ ఆదివారమే కదా ఫాదర్, ఉండేదే ఒకరోజు. పిల్లలకు ఆ మాత్రం ఆట విడుపు లేకపోతే ఎలా? ఉండాలా కాదంటంలా. కానీ ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. 365 రోజులలో నీవు నీ సంవత్సరములో 4 రోజులు గుడికి వస్తున్నావు. రావాల్సింది అట్లీస్ట్ 36 రోజులైతే దశమీ భాగం కింద లెక్కేసుకున్నా. దేవుడికి ఇవ్వవలసింది దశమీ భాగం. నీ సమయాన్ని ఇస్తున్నావా దశమీ భాగం కింద? 365 రోజులలో 35 రోజులు లేక 36 రోజులు గుడికి వచ్చేవాడిగా నీవు నేను ఉన్నామా? కృతజ్ఞత. అదే పౌలు గారు చెబుతున్నారు, వీరికి నేను తెలుసు కానీ నేనంటే వారికి గౌరవము లేదు, కృతజ్ఞత రెండూ లేవు. కావున ఈ రోజున కొద్దిగా మనము దేవుని దగ్గర నీవు నేను ఎందుకు కృతజ్ఞులుగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అంటే మనము పొందిన మేలులకు వందనాలు చెల్లించటమే. 107వ కీర్తన 1వ వచనం ఒక్కసారి చూద్దాం. 107వ కీర్తన 1వ వచనం. ప్రభువు నుండి రక్షణ పొందిన వారందరూ ఏమి చేయాలంట? పై మాటలు చెప్పాలి. ఏంది పై మాటలు? మనం చెబుతాం, పై మాటలు చెబుతాం.
పై మాటలు చెప్పమన్నాడు ప్రభు ఇక్కడ. మనమేమో పై పై మాటలు చెబుతాం. ఈ రోజున ఆయన అంటూ ఉన్నది, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములను అర్పించుడు. చక్కగా పాడబాడు కదా, ఆయన కృప కలకాలం ఉండునని చక్కగా పాటలు పాడతాం. మరి ఆయన కృప నీతో కలకాలము ఉండాలంటే పై పొలుకులను ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. అదే అధ్యాయములో 8వ వచనం చదువుదాం. ప్రభువు చేసిన కృపలకు గాను అద్భుత కార్యములకు గాను వారు అతనికి ఏమి చేయాలట? వందనములు, కృతజ్ఞతలు తెలపాలి. మాకేం చేశాడు? నువ్వు రోజు ఆఫీస్కి బైక్ మీద వెళ్తున్నావు, ఏం అవ్వలేదుగా, అంతకు మించి ఇంకేం కావాలి? నువ్వు రోజు స్కూల్కి వస్తున్నావు చక్కగా, నీ స్కూల్లో పిల్లలకి ఏమీ కాలా, నీకు ఏమీ కాలా, నీ బిడ్డలకు ఏమీ కాలా, నీ బస్సుకి ఏమీ కాలా, నీ బండికి ఏమీ కాలా, అంతకు మించి ఇంకేం కావాలా? నువ్వు పెళ్లి చేసుకోగానే గర్భం ధరించావు, ఇంకంతకు మించి ఏం కావాలా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఏ IVF దగ్గరికి వెళ్ళా, ఏ మేడం గారి దగ్గరికి వెళ్ళా, మేడం గారండి మాకు పెళ్ళి 10 సంవత్సరాలండి, పిల్లలు లేరండి, అది లేదే, అంతకు మించి ఇంకేం కావాలి? అడగ్గాని దేవుడు 3 పిల్లలు ఇచ్చాడే, అడగ్గాని దేవుడు 2 పిల్లలు ఇచ్చాడే, ఇంకా ఏమి కావాలి? మాకేం చేశాడు? ఇంతకంటే ఇంకేం కావాలండి? నువ్వు చక్కగా ఉద్యోగానికి వెళుతున్నావు, చక్కగా ఇంటికి వస్తూ ఉన్నావు, చక్కగా నీ కుటుంబం ఆరోగ్యంతో ఉంది, ఇంతకు మించి ఇంకేం కావాలి? వందనాలు చెల్లించటానికి, కృతజ్ఞత చెల్లించటానికి. ఇది కూడా ఒక దీవెనేనా? ఇలా కొడితే అలా పడిపోయి ప్రాణం మంది. ముక్కు బెజ్జములో ఊపిరి ఉన్న మానవుని బండారము ఎంత? నీ బండారం నా బండారం ఎంత? యెషయా గ్రంథంలో మనం చదువుతుంటాం. 52 ఎక్కడో నేను మర్చిపోయాను, చాలాసార్లు చదివాం, గుర్తుండాలి మరి మీకే నాకంటే ఎక్కువగా. ముక్కు బెజ్జములు ఊపిరి ఉన్న మానవుని మానవుని కాదంటండి, అల్ప మానవుని నమ్మవలదు వారి బండారము ఎంత? మన బండారం ఎంతండి? ఊపిరి ఆగిపోతే చచ్చిపోయాడు అంటాం. అలాంటి జీవితానికి కృతజ్ఞత కలిగి, అయ్యా నీవు నా కుటుంబానికి చేసిన మేలులకు వందనములు అని చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? గమనించండి, ఈనాటి సువార్తలో మొదటి పట్టణంలోని 2 బిడ్డలు, వాళ్ళు యూదులు కాదు, యేసు ప్రభువుకి చెందిన వారు కాదు. గమనించండి, మొదటి పట్టణములో నామాను అనే ఒక సిరియా రాజు యొక్క సైన్యాధ్యక్షుడిని మనము చూస్తూ ఉన్నాం. అలాగనే సువార్త పట్టణములో 10 మందిలో చూడండి, అప్పటి వరకు కూడా యూదులు సమరీయులు కలిసి ఉండరు. కానీ ఈ కుష్టి వ్యాధి వలన అందరూ కలిసిపోయి హాస్పిటల్కి వెళితే పొలం లేదు, పక్కనే ఉంటాడు బెడ్లో, మీరేవురండి, మీరు ఎందుకు వచ్చారండి అని పలకరింపుగా మాట్లాడతాం. మనం ఏం తెచ్చుకుంటే హాస్పిటల్లో ఉన్నంత కాలం అందరం పంచుకుంటాం, బయటికి రాగానే తగ్గగానే వాడితో మనకేంటి? ఇది మానవ జీవితం. వాడి రక్తం మనకు కావాలి, కానీ వాడితో మనం కూర్చోకూడదు. ఇదే మానవ జీవితం. ఇది సమాజములో ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఆయన అంటూ ఉన్నాడు ఈనాటి మొదటి పట్టణములో, మీ దేవుడు తప్ప మరి యొక్క దేవుడు ఈ లోకమున లేడు. కావున నీ దగ్గర నుండి నేను 2 గాడిదలు మోయినంత మట్టిని తీసుకొని వెళ్ళుటకు నాకు అనుమతి ఇమ్ము. ఎందుకు మట్టిని తీసుకెళ్ళమంటూ ఉన్నారు? గమనించండి, మట్టి దగ్గర 1వ నంబర్ వేస్తుండిద్ది, కింద చదవండి ఫుట్ నోటు. ఈ మట్టి ఇశ్రాయేలీయుల దేశమునందు, ఆ మట్టి దేవునికి, దేశానికి చిహ్నం.
కావున ఆయన అంటున్నాడు, ఈ మట్టిలో ఉన్నంటే ఆ దేవుడు ఎక్కడా లేడయ్యా, ఈ మట్టిని నేను ఆరాధిస్తాను అంటున్నాడు. మరి ఈ రోజున ఆయనకు ఉన్నటువంటి ఆయన అంటున్నాడు, తర్వాత చదువుకుంటూ వెళితే, కానీ నాదొక మనవి, నేను నా రాజుతో కలిసి నేను ఆలయాలకు వెళ్ళవలసి వస్తుంది. అది తప్పక నా ఉద్యోగ రీత్యా నేను చేయవలసినది తప్పక మిగతా సమయములో నీ దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాను. ఉందమ్మా వాక్యం తర్వాత 17, 18 మనం ఆయన మా రాజు ఒక దేవత దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తాడయ్యా, ఆయనతో నేను వెళ్ళాలి ఒక సైన్యాధిపతిగా. చదువమ్మా. వెళ్ళాలి. నాయన నా భుజాల మీద తన తలను పెట్టి ఆరాధిస్తాడు ఆ దేవతను. ఈ ఒక్క కార్యమును తప్ప ముందుగా మనమైతే వాళ్ళు రమ్మంటే ఆ గుడికి, వీళ్ళు రమ్మంటే ఈ గుడికి, వీళ్ళు రమ్మంటే అక్కడికి, ఎక్కడికి, అసలుకి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడికి పరిగెత్తుతాం. ఏనాడైనా ఈయన వలె ఇచ్చిన మాటకు కట్టుబడి జీవిస్తూ ఉన్నామా? కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. గమనించండి, ప్రభు అంటున్నాడు, ఈ మనుషుడు ఒక్కడేనా నా దగ్గరకు వచ్చినది అని సువార్తలో మనము చూస్తూ ఉన్నాం. సువార్తలో ప్రభు ఏమంటూ ఉన్నారు? 18వ వచనములో, తిరిగి వచ్చి దేవునికి స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనేను. ఈ విదేశీయుడు ఒక్కడేనా అని అంటూ ఉన్నాడు. ఈ రోజున కృతజ్ఞత అనేది అందరము, అది ఎలాగంటే మానవునికి శ్వాస ఎంత అవసరమో కృతజ్ఞత కలిగిన జీవితము మానవునికి అంత అవసరము. కృతజ్ఞత లేని ఆ యొక్క జీవోత్సవము లాంటిదే. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ రోజున మనము చదువుతున్న వాక్యములను బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? ఈ రోజున కృతజ్ఞత కలిగి ఉంటూ ఉన్నామా? కృతజ్ఞత కలిగి జీవించాలని ఆయన అంటూ ఉన్నారు. గమనిద్దాం, కుష్ఠు రోగులు ఏ విధముగా జీవించేవారు. ఒక్కసారి నిర్గమకాండములోనికి వెళ్ళినప్పుడు నిర్గమకాండములోని లేక లేవి కాండాన్ని ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం 13వ అధ్యాయం 45, 46 వచనములు. చెయ్యి మోపి అశుద్ధుడను ఎలాగూ జీవించాలటండి? ఎలాగ ఉండాలట? చిరిగిన బట్టలను ధరించి తల మనం మనకు తెలిసి కదా, తల ఎలాగ చేయాలట? జుట్టుని దువ్వుకోకూడదు, ఆయిల్ పెట్టకూడదు. ఏమని పై పెదవి మీద ఎలాగ చేయి పెట్టట? పెద్దగా సమాజములో నేను అశుద్ధుడను అని చెబుతూ ముందుకు నడిస్తే వాడు వచ్చేలోపు మిగతా వాళ్ళందరూ దాక్కునేవారట. ఎంతటి ఆ సమాజంలో ఎంతటి హీనమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఆయన ఈ రోజున స్వస్థతనిచ్చినప్పుడు ఎందుకు తిరిగి రాలేదు మిగతా 9 మంది? ఒక రోజున ఒక స్కూల్లో క్యాటెకిజం క్లాస్ జరుగుతూ ఉంది. క్యాటెకిజం క్లాసులో 5వ తరగతి టీచర్ గారు పిల్లల్ని ఈ రోజున చదివినటువంటి సువార్తను చెప్పి పిల్లల్ని అడిగిందంట, 9 మంది రాలేదు కదా, ఎందుకు రాలేదో మీరు చెబుతారా? ఎందుకు రాలేదో మీరు చెప్పగలరా అని ఆవిడ వారిని అడిగింది. ప్రియ సహోదరి సహోదరుల, ఒకటి, మనం ఎందుకు గుడికి రాం? ఆయనేగా ఎప్పుడు ఉంటాడులే. ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఉంటాడు. ఏమిటి? మనం బరంపురం, తర్వాతే దేవుడు.
మనం పరంపరం అంటే నేను నా కుటుంబం ఇన్ని రోజులు నేను ఇంటికి వెళ్ళలేదు కదా, నా భార్య ఎలాగుందో, పిల్లలు ఎలాగున్నారు, ఇంకా ఏమిటి ఎందుకు రాలేదు అంటే దేవుని మీద, దేవుని ఎడల మనకు అంతటి జ్ఞానము లేదు. ఆయన అంతటి గొప్పవాడో తెలుసుకున్నంత జ్ఞానము కూడా లేదు. అదే పౌలు గారు చెప్పారు కదా, వారికి నేను తెలియను. ఇంకొకటి, మా యేసు ప్రభువేక మమ్మల్ని కాకపోతే ఎవరికి ఆయన వరాలు ఇస్తాడు, మాకు కాకపోతే ఎవరికి స్వస్థతనిస్తాడు? ఆయన మా దేవుడు కదా, ఏదో పేటెంట్ రైట్ మనకు ఉన్నట్టు మాకు ఇవ్వాలి, మాకు కాకపోతే ఎవరికి ఇస్తాడు? కాబట్టి ఆయన యేసు ప్రభు ఎప్పుడు ఉంటాడులే, తర్వాత వెళ్ళి కలుద్దాం. ఇలాంటివి మనందరము కలిగి, ఇంకొకటి ఆయన కాకపోతే ఇంకోటి అంట, నాకు ఆల్రెడీ తగ్గిపోయింది, ఇది చిన్న చిన్న మచ్చలోనే ఒక వారం అయితే తగ్గిపోయేది, కాబట్టి వెంటనే తగ్గింది. గమనించండి, మనం చాలా మంది ఏదన్నా కరోనాలు ఇంకో వచ్చిందమ్మా, మలేరియా, టైఫాయిడ్లు వస్తున్నాయంటే నాకేమి లేదండి తప్పించుకుంటాం. నాకు ఆల్రెడీ తగ్గిపోవచ్చింది, మందులు ఆడుతున్నాను, తగ్గిపోయింది, కాకపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను అంతే, ఆయన వెళ్ళి కలవమన్నాడు. గమనించండి, ఇలాంటివి మనకు చాలా వస్తాయి. నాకే రోగము లేదని చెప్తా, నాకే సమస్య లేదని చెప్తా, నీ ఒంటి నిండా రోగాలే. యెషయా గ్రంథంలో మనం చదవలేదా? 1వ అధ్యాయంలో 5-6 వచనాల్లో, అరికాలు నుండి నడినెత్తి వరకు ఈ దేహమున ఏ భాగము కూడా సరి అయినది లేదు కదా అని ప్రభువే చెప్తూ ఉంటే, లేదు నేను ఆరోగ్యవంతుడను, నాకే సమస్య లేదు అన్న భావనతో జీవిస్తూ ఉంటాం. ఇక ఎందుకు రాము అంటే బిజీ అనే పదం తెలుగులో ఏంటి? బిజీ అంటే తెలుగులో ఏమంటాం? మనందరం మార్తమ్మలమే, అనేకమైన పనులతో సతమతమవుతూ ఉంటాం. దేవుడు తప్పక అందరం దేవునితో ఉండము. ఈ రోజున కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము నేర్చుకోవలసినది ఏమిటి అనగా, ప్రభు అంటూ ఉన్నారు 103వ కీర్తన 1-2 వచనాలలో, 103వ కీర్తన 1-2 వచనాలు ఏమంటూ ఉన్నాయి? నా ప్రాణమా ప్రభువుని స్తుతించుమ, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును ఉద్ఘాటింపుడు. నా ప్రాణమా ప్రభువుని స్తుతింపు, ఆయన చేసిన మేలులను వేటిని కూడా మరువవద్దు. మనం మాత్రం ఎప్పుడూ మరచిపోతాం. మతిమరుపు పుట్టి మనం పుట్టామో, మనం పుట్టి మతిమరుపు పుట్టిందో మనకు తెలియదు, కానీ మనకు గుడి తప్పక అన్నీ గుర్తుంటాయి. గమనించండి, కృతజ్ఞత. మనం చిన్న పాట మనం చక్కగా పాడతాం, గడచిన కాలం కృపలో మమ్ము ఆచిన దేవా నీకే అని పాడతాం. మరి చరణంలో కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన అని పాడతాం. నడిపించు నానావాలో ఒక చరణం ఉండిద్ది, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము అంటాం. తెల్లారి ఏదో మేలు జరిగితే మళ్ళీ మర్చిపోతాం. పాటలు మాత్రం మనకి మించిన వాళ్ళు లేరు. గుడికి ఎందుకు వస్తున్నావయ్యా అంటే వాక్యం వినడానికి వస్తున్నా. గుడికి ఎందుకు వస్తున్నాయా అంటే మీ మధ్యలో మీరు వచ్చిన తర్వాత కీబోర్డు తోటి చక్కగా వాయిద్యాలతోటి చక్కగా పాటలు పాడుతున్నారు కదండి, పాటలు వినటానికి వస్తున్నా. గుడికి ఎందుకు వస్తున్నాయా అంటే మా ఫ్రెండ్తో మాట్లాడటానికి వస్తున్నా. గుడికి ఎందుకు వస్తున్నాయా అంటే నా చీర చూపించుకోవడానికి వస్తున్నా. ఆర్ఎస్ బ్రదర్స్, సిహెచ్ బ్రదర్స్, ఆ బ్రదర్స్, ఈ బ్రదర్స్ దగ్గర కొన్నాం, చూపెట్టుకోవాలి. అస్సలకి నేను గుడికి ఎందుకు వస్తున్నావండి ఈ రోజుల్లో? అమ్మా అమ్మో,
గుడికి వచ్చేవాళ్ళు సెల్ ఫోన్ లేకుండా ఎవరైనా రాగలరు ఈ రోజుల్లో? సెల్ ఫోన్ తీసుకోకుండా, చెప్పులు వేసుకోకుండా వస్తాం, ఇంకోటి తీసుకోకుండా వస్తాం, సెల్ ఫోన్ తీసుకోకుండా రా. నేను వెళుతున్న దేవాలయానికి సెల్ ఫోన్ తో నాకేం పని? 1 గంట ఇంట్లో ఉంటే దానికి ఏమైనా సమస్య? అమ్మో, సెల్ ఫోన్ లేకపోతే ఎలాగా? నా జీవితమే ఆరిపోయిద్ది కదా. ఏది, సెల్ ఫోన్ ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అంటే ఈ రోజుల్లో మాకు సెల్ ఫోనే ముఖ్యం, దేవుడే తర్వాత. అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్ కావాలి, టీవీ చూసేటప్పుడు సెల్ ఫోన్ కావాలి. టీవీ చూస్తున్నా సెల్ ఫోన్ చూస్తాం. ఏదో ఒకటి చూస్తున్నావు కదా, ఒకదాన్ని పక్క నుంచి వచ్చు కదా. ఇప్పుడు దానికి నీవు విశ్రాంతి ఇస్తున్నావా, నీకు నీవు విశ్రాంతి తీసుకుంటున్నావా అంటే దానికి విశ్రాంతి ఇచ్చినప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నా. సెల్ ఫోన్కి విశ్రాంతి ఎప్పుడు ఇస్తావు? ఛార్జింగ్ పెట్టినప్పుడు. అప్పుడు నేను విశ్రాంతి. ఈ రోజుల్లో అవసరాల పవర్ బ్యాంకులు వచ్చినాయి, పెట్టేసి వాడుతూనే ఉంటాం. ఇదా జీవితము? ఏదా చెప్పేవాడు ఏదో ఉండిద్ది, వినేవాడికి చెప్పేవాడు ఉంటే వినేవాడు లోకు అంట. అది కాదు ఇక్కడ. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన కాలం అంతా నన్ను దీవించావు కదా, ఏ పాటి దానయ్యా నీ ముందు నేను, నన్నింతగా హెచ్చించుకొని పాడతా కదా. ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుట అని పాడతాం. అయినా కానీ పాట వరకే జీవితం, మన జీవితం మనదే, మన జీవితం మనదే. కావున మరి పాడతాం, పాటలు పాడి స్తుతించెదము యేసుని నామమునని పాట ఉంది, మనకు తెలియదు చాలా మందికి. హల్లెలూయా పాడి పొగడెదము మన యేసుని నామమును పాడుదాం అని పాడతాం. అది పాట వరకే. నిజ జీవితములో ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించుకుందాం. ఈ రోజున నీవు పొందిన మేలులకు గాను నీవు దేవునికి ఏమి ఇస్తూ ఉన్నావు, ఏమి చేస్తూ ఉన్నావు, ఒకసారి ఆలోచించుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. 107వ కీర్తన 15వ వచనం ఒకసారి చూద్దాం. 107వ కీర్తన 15వ వచనం. ప్రభువు ప్రేమకు గాను అతని నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను ఆయనకు 140వ కీర్తన 5వ వచనంలోనికి వెళదాం. 40వ కీర్తన 5వ వచనం. 40వ కీర్తన 5వ వచనం. నా దేవుడైన ప్రభు, నీవు మా కొరకు పెక్కు సత్కార్యములు చేసితివి, మా మేలు కొరకు పెక్కు ఆలోచన తలపోసితివి, నీ వంటి వాడు మరొకడు లేడు, నీవు చేసి నేను ఆ తర్వాత ఏంటయ్యా, నేను నీ ఉపకారములను వివరింపబూనినచో అవి వర్ణింప తగిన దానిని కంటే దేవుడంట ఈరోజు నేను మంచం దిగి భూమి మీద కాలు పెట్టగలిగానంటేనే కృతజ్ఞత తెలపాలి. అదే ఆ మాత్రానికే కృతజ్ఞత అవసరం అండి. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు ఆయన కీర్తనలో, నేను నీ ఉపకారములను వివరించాలని మొదలు పెడితే నేను వాటిని వర్ణింపదగినచో నాకంటే ఎక్కువగా ఉన్నాయి. మరి మనం ఏమి చేస్తూ ఉన్నాం? అందుకే ఒకసారి గమనించినట్లయితే 77వ కీర్తన 1, 11, 12 వచనములు. 77వ కీర్తన 11, 12 వచనములు. ప్రభువు, నేను నీ మహాకార్యములను స్మరించుకొందును, పూర్వము మీరు చేసిన అద్భుతములను జ్ఞప్తికి తెచ్చుకొందును, చింతింతును, నీ చేతలను తలపోసుకొందునంటే తలస్నానం చేయమని కాదు. మరియ తల్లిలాగా లూకాసు సువార్త 2:19 ఏమంటూ ఉన్నది? ఆయన చేసిన మేలును తన మనస్సులో బదిలపరుచుకుని మనము చేయుచుండెను. ఉందమ్మా 1, 2. కానీ మరియమ్మ అంతయు
ఆ దానికి ఏమని ఉన్నది? కానీ అని ఉన్నది. కానీ అని వాక్యం స్టార్ట్ అయిందమ్మా. కానీ అంటే ఏమిటి? వాటికి వ్యతిరేకముగా, వాళ్ళ వలే కాకుండా తను మాత్రము జరిగిన విషయములను మనసులో ఉంచుకుంటూ, అలాగని అదే అధ్యాయంలో 52వ వచనము 51వ వచనము వర్ధిల్లుచు దేవుని అనుగ్రహములను పొరుగువారి ఆదరాభిమానములు ఎదుగుచుండెను. తర్వాత వచ్చిన అమ్మా 52 నేను అంది. కానీ మళ్ళీ మరియమ్మ ఆ విషయములన్నీ కానీ మరియమ్మ ఆ అబ్బాయి పెరుగుతూ ఉన్నా, నీ కొడుకు నీ కూతురు చక్కగా ఆరోగ్యముతోనూ జ్ఞానముతోనూ పెరుగుతూ ఉంటే నువ్వేం చేయాలా? కానీ మనం ఏం చేయాలి? ఆ బిడ్డలకు ఇచ్చిన దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. అది చెయ్యం. మా అబ్బాయి తెలివి, మా అబ్బాయికి ఇప్పుడే ఉద్యోగం వచ్చేసింది, మా అబ్బాయికి ఇప్పుడే ఇవన్నీ ఎవరిచ్చాడు? ఈ రోజుల్లో పెళ్లికి వెళ్తే మీ అమ్మాయి ఏం చదువుతుంది? అమెరికా వెళ్ళట్లేదా? ఆఫ్రికా వెళ్ళట్లేదా? ఇంగ్లాండ్ వెళ్ళట్లేదా? ఇది ఒకటి చచ్చింది. అందుకే ట్రంప్ మంచి చేసి పంపిస్తున్నాడు అందరిని వెనక్కి. గమనించండి, మరియ తల్లి యేసు ప్రభు జ్ఞానమందును ప్రాయముందు ఎదుగుతూ ఉంటే ఆవిడేమంటుంది? కానీ మరియమ్మ ఆ విషయములనెల్లా మనసులో ఉంచుకొని మనము చేస్తూ ధ్యానిస్తూ దేవునికి వందనాలు తెలిపింది. అది మనము చేయాలి. నీవు పొందిన మేలులకు గాను ఈరోజు నా ఇరువురు కూడా, నామాను కాని ఈ సమరీయుడైన కుష్ఠరోగస్తుడు కాని ఇద్దరు కూడా అదే చేశారు. వారు యేసు ప్రభు, ఒకడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, మరి ఒకడు ఎలీషా దగ్గరకు వెళ్ళి నీ దేవుడు తప్ప మరొకడు లేడని గర్వముగా ఆ దేవుని గురించి శ్లాఘించాడు. ఈ వ్యక్తి ప్రభు పాదాల దగ్గర సాగిలపడి కృతజ్ఞత తెలుపుకున్నాడు. అది మీరు మనందరము చేయవలసిన కార్యము ప్రియా సహోదరి సహోదరులారా. కావున మరి నీవు నేను మరి ఏ విధముగా జీవిస్తూ ఉన్నా, కావున మనందరము గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, 71వ కీర్తన 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. దేవా నీవే నాకు దిక్కు, చిన్నప్పటి నుండి నిన్నే నమ్ముకొని ఉన్నాను. మనం పాడతాం, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్య అని పాడతాం. మళ్ళీ మనం ఆయన నుంచి దూరంగా వెళ్తాం. నేను కూడా యేసు ప్రభువా నీకు నా జీవితాన్ని ఇచ్చేస్తాను, నీవు లేకుండా నేను లేను అని ఇంగ్లీష్ పొలిటిక్స్ ప్రకారం మాట్లాడతాం. నిన్నే నిన్నే నమ్ము అని పాడతాం, మంచిదే, తప్పులేదు. ఆ పాడిన దానికి సార్థకతగా నీవు నేను జీవిస్తూ ఉన్నామా ఈ రోజున? తర్వాత వాక్యం చదివయ్యా. నేను పుట్టినప్పటి నుండి నిన్నే నమ్ముకుంటేని, నేను తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన మొదలుకొని నీవే నన్ను సంరక్షించా. అదే అంటే మా అమ్మ సంరక్షించింది, మా నాన్న సంరక్షించాడు, మా అమ్మ ఇవన్నీ ఎవరు చేయగలిగారు? ఎవరి ద్వారా వచ్చినాయి? దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, దేవుని దయ. కావున నీవు పొందిన మేలులకు గాను ఆయన అంటూ నీ వాక్యాన్ని చక్కగా రాసి పెట్టుకున్నాడు మేళ్లలో కదా. ఏమంటూ ఉన్నాడు ఆయన? దేవా నీవే నాకు దిక్కు, నమ్మిక, నేను యవ్వనము నుండి నిన్నే ఆశ్రయించుతుని. పాత బైబిల్లో ఉంటుంది, కొత్త బైబిల్లో వేరే విధంగా ఉంటుంది. ఏమని? నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకుంటుని, తల్లి గర్భము నుండి నీవు నన్ను చేసిన వాడవు నీవే, నేను నిన్ను నిత్యము కీర్తింతును, దీవించను అని ఆ వాక్యము పలుకుతూ ఉండగా మరి 147వ కీర్తన 11వ వచనం, 147వ కీర్తన 11వ వచనం కరెక్టేనయ్యా. తన పట్ల భయభక్తులు చూపు వారిని, తన కృప కొరకు కాచుకొని ఉన్న వారిని అతనికి ఇష్టము. దేవుడికి ఎవరంటే ఇష్టమంట? తన దగ్గర, తన దాపులో, తన వద్ద ఉండి అడుగువారంటే దేవునికి ఇష్టము.
మరి దేవునికి ఆ విధముగా ఇష్టపడే బిడ్డగా నేను ఉన్నామా ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా? అందుకే మనము అన్ని సమయములలో అన్ని వేళలా దేవునికి దగ్గరగా జీవించాలి. గమనించండి, దేవుడు ఎవరిని వదిలివేయడు. అందుకే కదా పేతురు గారు అంటూ ఉన్నారు, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 32వ వచనం ఎక్కడ ఒకసారి చూస్తూ ఉంటాం, 34 అనుకుంటామ్మా. అంతటా పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింపనారంభించెను, దేవుడు ఎట్టి పక్షపాతము లేకుండా అందరినీ సమదృష్టితో చూచెనని ఇప్పుడు నాకు తెలియచున్నది. ఎందుకంటే ఏమిటి తర్వాత వచ్చినము? దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను ఆయనకు అంగీకారయోగ్యుడే. సత్ప్రవర్తన కలిగి నీ ప్రవర్తనలో, నీ మాట తీరులో, నీ జీవించే విధానములో దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు ప్రియ సహోదరి సహోదరులారా. కావున మరి నీవు నేను గమనించండి, ఈ రోజున ఇద్దరు బిడ్డలు దేవుని దగ్గరికి వచ్చారు. ఒకడు సమరీయుడు, మరి ఒకడు సిరియా జాతి వాడు. ఇరువురు కూడా దీవించబడ్డారు. గమనించండి, ఇద్దరి పోలికలు, ఇద్దరు యూదులు కాదు. రెండవది, ఇద్దరూ స్వస్థత కోసం ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకడు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, ఒకడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ రోజున గమనించుకుంటూ వెళితే ఇరువురు కూడా వారి మార్గ మధ్యములో లేక వారిని దేవుడు చేయమన్న పనిని చేసినప్పుడు స్వస్థత పొందారు. గమనించండి, ఎలీషా ఏం చెప్పాడు? నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు స్నానము చేయలేక 7 సార్లు మునిగి పైకి లే, నీకు స్వస్థత అన్నాడు. ఇతనితో ఏమన్నాడు? మీరు దేవాలయమునకు వెళ్ళి యాజకులకు కనిపించుము అన్నాడు. వారు చెప్పిన పని చేశారు. చెప్పిన పని చేసిన వారందరూ దీవించబడతారు. నీవు కూడా దేవుని నీకు ఏది చేయమని చెబుతూ ఉన్నాడో నీకు మనస్సాక్షికి తెలుసు. మనస్సాక్షికి విరుద్ధముగా నీవు జీవించకూడదు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. మనస్సాక్షి దేవుడు మన యందు పెట్టిన దీపము అని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి కావున ఆ మనస్సాక్షికి విరుద్ధముగా నీవు నేను జీవించకుండా ఉండాలని ఆ ప్రభువుని అడుగుదాం. అందుకే గమనించండి, పౌలు శిలాసులు ఎక్కడ ఉన్నారని అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనములో లేక 26వ వచనములో, ముందు 26వ వచనం ఒకసారి చూద్దాం. హఠాత్తుగా, దానికి ముందు వచ్చిన 25, అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు స్తుతి గీతములను కృతజ్ఞతా వందనములను పాడుచుండగా అర్ధరాత్రి వేళ వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. గమనించండి, పేతురు గారి జీవితంలో కూడా ఆయన చెరసాల్లో ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు? ఇద్దరి బంట్రౌతుల మధ్య చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. దీనికి కారణం వారు దేవుని మీద ఆధారపడి జీవించారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. దేవుని యందు నమ్మకము కలిగి జీవించారు. కావున మరి నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు అడుగుతూ ఉన్నది అది, ప్రియ సహోదరి సహోదరులారా. ఒకరోజు అంటండి, ఒక నాలాంటి పూజారులే కదా మేము కూడా, అలాంటి పూజారి ఒకడు దేవుడి దగ్గర, ప్రభు రోజు నువ్వే నిలబడుతున్నావు కదా, ఈరోజు మీ ప్లేస్లో నేను నిలబడతాను, ఆ ఆనందం అది ఎలాగుంటుందో నేను అనుభవించాలి అని అన్నాడంట. సరేరా, నీకు అంత కుతూహల పడుతున్నావు కదా, సరే, ఎందుకంటే అందరూ నీకు అర్పణలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, చక్కగా తిని కూర్చోవచ్చు కదా అనుకున్నాడంట ఈ పూజారి. సరే సరే అంటే వెళ్ళి నిలబడ్డాడు. తెల్లారి గుడి తీశారో తీయలేదో, పొలోమ నెట్టుకొని వచ్చేస్తున్నారంట. ముసలా ముతకాన్ని లేకుండా, పిల్ల జల్లాని లేకుండా అందరూ. ఒకడొచ్చి నిలబడ్డాడట. అయ్యా, నేను నీ కారు అడిగాను, నాకు బైకే ఇచ్చావు, నేను అడిగింది నువ్వు ఎందుకు ఇవ్వలా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడట. ఒక ఆవిడ వచ్చింది, అయ్యా నేను అడిగాను 5-6 లక్షలు వచ్చి ఆయన నాకు భర్తగా ఇవ్వమన్నాను, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నెలకు 5-6 లక్షలు వచ్చి ఆయన నాకు భర్తగా ఇవ్వమంటే నువ్వు సామాన్యమైన ఉద్యోగం చేసి ₹1,00,000 వచ్చేవాడే నాకు భర్తగా ఇచ్చావయ్యా, ఏంటి అన్యాయం అని అడిగిందంట. ఇంకొకళ్ళు వచ్చారు, నేను ఎంతో కష్టపడి ఒక పెద్ద పరిశ్రమ స్థాపించాను, అప్పులు తీసుకొచ్చి స్థాపించాను, మొన్నేమో అదంతా కాలిపోయింది,
కాలిపోయింది. ఏంటయ్యా నీ లీలలో నాకు అర్థం కావటం లేదు అని అడిగి ఎవరొచ్చినా ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారంట. ఎవరొచ్చినా ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారంట. సాయంత్రం అయిపోయింది, మళ్ళీ గుడి మూసేశారు. దేవుడి దగ్గరికి ఈ యొక్క యాచకుడు వచ్చి, ఎలాగుందంటే, మీరే విన్నారు కదా స్వామి, ఆయన అంటూ ఉన్నాడు, వాడికి నేను కారు ఎందుకు ఇలేదో తెలుసా? వాడు ఈఎంఐ కట్టుకోలేడు కాబట్టి బండి కొనిచ్చాను. అట్లీస్ట్ వాడు ఈఎంఐ కట్టుకునే స్తోమత లేదు అంత గొప్పగా, అందుకే వాడికి బండి ఇచ్చాను. అయినా వాడికి కృతజ్ఞత లేదు. ఆవిడకి ఒక మంచి భర్తని ఇచ్చాను, అదే 5-6 లక్షలు ఇచ్చేవాడైతే ఈమె మీద ప్రేమ కలిగి ఉండడు కదా. మంచి ప్రేమ కలిగిన భర్తనిచ్చానే, ఆవిడకి ఆ తృప్తి లేదు. మనకు కూడా తృప్తి లేదు. మనం వచ్చి అడగటమే కానీ కూర్చుని మాట్లాడే అవసరం మనకు లేదు. అమ్మగారైనా స్వాములోనైనా అందరం, అయ్యా నాకది, నా గుడంతా నిండిపోవాలి, నా కానుకలన్నీ బాగా రావాలి, నా జనులు ఫ్రీగా డబ్బులు వేయాలి, ఇది మా స్కూల్ అంతా పిల్లలతో నిండిపోవాలి, మా స్కూల్లో 2000 మంది పిల్లలు ఉండాలి, ఇది. అంతేకాని ఉన్న దానితో తృప్తి చెందుతూ నాకు ఇచ్చినది ఇది చాలు, ఈ జీవితము చాలు, ఇది నాకు చాలా, అబ్బా, అస్సలు తృప్తి లేదు మానవుడికి. కృతజ్ఞత అంటే తృప్తి కలిగి జీవించటమే. ఇంకొక మాటలో చెప్పాలంటే కృతజ్ఞత అంటే తృప్తి కలిగి జీవించటం. నీవు పొందిన ఈ జీవితములకు వందనాలు చెల్లిస్తూ, ఇది నాకు చాలు, ఇంతకంటే ఏం కావాలి? భాగ్యం, ఆరోగ్యంగా ఉన్నాను, నాకు వెంటిలేటర్ లేదు కదా, ఊపిరి పీల్చుకోవటానికి నాకు వెంటిలేటర్ అవసరం లేదు కదా, రాత్రి పడుకునే ముందు ఇన్ని మాటలు మింగనవసరం లేదు కదా, ఇంతకంటే మించి నాకేం కావాలి? చక్కగా మంచం మీద పడుకోగానే 2 నిమిషాల నిద్ర పడితే అంతకు మించిన ఆనందం, ఆరోగ్యం ఏముందండి? నిద్రపోవాలంటే అదొకటి, ఇదొకటి, ఇంకొకటి, అన్నీ చేసుకొని పండుకోవడం అవసరంలా, చక్కగా పండుకుంటే చాలు కదా ఈ జీవితానికి. అదండి, అది దేవుడు నుండి మనకు అడగాల్సింది. అంతేకాని ఆ బిల్డింగ్ హైట్ ఎంత, ఈ బిల్డింగ్ విడ్త్ ఎంత, దీని వైశాల్యం ఎంత, దీని కదా. సినిమాలో చెప్పినట్టు ఏమంటారు, దాని వైశాల్యం ఎంత, దాని చుట్టుకొలత ఎంత అన్నది కాదు మనం చూడవలసినది, దేవుని గొప్పతనము ఎంత, ఆయన నాలో జీవితంలో చేసిన మంచి పని ఎంత, ఆ మంచి పనికి నేను ఇచ్చిన కృతజ్ఞత ఎంత, ఆ కృతజ్ఞత నేను పొందిన దీవెన ఎంత, అది దేవునితో మనం అడగవలసినది, పొందవలసినది. కావున మరి ఈ సమయంలో ఇక్కడ ఉన్న నీవు నేను మరి మనందరం ఆ దేవునికి దగ్గరగా ఉండి మంచి మనసును దయచేయమని అడుగుదాం. ఆ ప్రభు నిన్ను నన్ను తుడిచివేయాలని, మనందరిని దీవించాలని, మన మనసులో ఉన్న ప్రతి కోరికను, ప్రతి బాటను, ప్రతి ఆలోచనను బలపరిచి దీవించి నడిపించాలని మనందరం ఈ దివ్య బలిలో ఆ భగవంతుని దగ్గర సమావేశమైన నీవు నేను దీవించమని ఆయన మనందరిని తన కృపలో, తన ఆశీర్వాదముతో నడిపించమని ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి